హాయ్ అండి, నేనైతే ప్రెషర్ కుక్కర్లో అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మీకోసం చూపించాలని. ఇప్పుడు గ్యాస్ చాలా ప్రాబ్లంగా ఉంది కదా. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆనియన్స్ వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన చోలకాయలను వేసి ఒకసారి కలిపేసుకోండి. ఇవి మగ్గుతూ ఉంటాయండి. సేమ్ యాస్టీస్గా గ్యాస్ మీద చేసినట్టే ఉంటుంది కర్రీ ప్రిపరేషన్. చూడండి, ఇందులో తగినంత సాల్ట్, పసుపు, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపేసుకొని వీటిని మూత పెట్టి కాస్త మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఇందులోనే ఒకవేళ దగ్గర పడుతుంది అని మీకు అనిపిస్తే అందులోనే ఒక స్పూన్ కారము, అలాగే కచ్చగా దంచిన వెల్లుల్లి కూడా వేసి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా మసాలా కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి మగ్గించుకొని, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, ఇలా వాటర్ వేసి మగ్గించుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇందులోనే 2-3 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి ముందు వేసుకున్నా సరిపోతుందండి, నేనైతే తర్వాత వేసాను. వీటిని మీకు టమాటాలు మగ్గుతూ ఉండగా ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ బిడ్డల పొడి అయితే వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఈ పొడిని స్కిప్ చేయొద్దు. ఈ పొడి వేయడం వల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అయితే కంపల్సరీగా వస్తుంది. మీరు కంపల్సరీగా యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఎసురు తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. కర్రీ అయితే చక్కగా కుక్ అయిపోతుంది. మనం గ్యాస్ మీద ఎలాగో అలాగే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.